ఈ పార్టీల కొట్లాట కారణంగా, పార్టీల మధ్య వెండెట్ట పాలిటిక్స్ కారణంగా కంపెనీస్ రాకుండా పోతున్నాయేమో, ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా పోతుందేమో, అటువంటి ఆందోళన అయితే ఉంటుంది కదా. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత, అడ్రస్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. ఖచ్చితంగా దాన్ని అసోసియేట్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ ఉంది. మీరు అవునన్నా కాదన్నా ఇక్కడ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీలన్నీ ఉండొచ్చు, డెమోక్రసీలో పార్ట్గా ఉండొచ్చు, కానీ ఓ డెసిషన్ తీసుకోగలిగి మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగినవి ఉంటే ఈ 2 పార్టీలు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మాకు సంబంధించినంతవరకు క్లారిటీ ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో దాన్ని డెలివరీ చేయడానికి మాకున్నంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆయన ఎప్పుడూ ప్రిజనర్ ఆఫ్ సంథింగ్. తనకు సంబంధించినంతవరకు తన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలో కావచ్చు, డిఫరెంట్ పార్టీస్తో పెట్టుకొని డిపెండ్ అయ్యి రావడం వల్ల కావచ్చు, జవాబుదారీతనంలో ఆయన తప్పించుకోవడానికి చేయక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తన అందరి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తను పెట్టిన పార్టీ. ఆ పార్టీ ఎక్కడ ఎంటర్ అయినా తన డెసిషన్ ఏదో, తన నిర్ణయాలు ఏదో, తన విధానాలేవో స్పష్టంగా చెప్పి జవాబుదారీతనంతో ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది కాదో ఆ పిక్చర్ ప్రొజెక్ట్ చేసి, ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అని చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు సక్సెస్ కూడా అవుతుంటారు, ఆయనకున్న మీడియా పవర్ వల్ల కావచ్చు, దాని మీదే ఆయన ఫోకస్ పెట్టడం వల్ల. కానీ నేను అంటున్నది రియాలిటీలో మీరు చూడండి అని అడుగుతున్నా.